ఏ అక్కరైనా ఆయనే తీర్చాలి, మనకి ఇంక వేరే దిక్కెవరున్నారు? గనుక ఈ చెప్పిన పాయింట్స్ని మర్చిపోవద్దు. కొంతమంది వీటిని అంత సీరియస్గా తీసుకోరు, అందుకే అక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంటుంది, ఏం మారదు. తీవ్రత ఉండాలి కదా. సేవ చేసే సేవకుడికైనా విశ్వాసికైనా ఎవ్వరికైనా తీవ్రత ఉండాలి కదా. దేవుణ్ణి కలుసుకోవాలన్న తీవ్రత ఉండాలి, దేవునితో గడపాలన్న తీవ్రత ఉండాలి, దేవుణ్ణి మహిమపరచాలన్న తీవ్రత ఉండాలి, దేవుని దగ్గర అడిగి పొందుకోవాలన్న తీవ్రత ఉండాలి. అందుకొరకు ప్రయత్నం ఉండొద్దు, ఖచ్చితంగా దాన్ని పరిగణలో తీసుకుంటాడు. నీ తీవ్రతను బట్టి దేవుని స్పందన ఉంటుంది. కొంతమంది ఫుడ్ కూడా మానేసి కూర్చుంటారు, అది ఇంకా తీవ్రమైంది, అది ఇంకా సీరియస్గా తీసుకుంటాడు. నా బిడ్డ ఫుడ్ కూడా మానేశాడు, నా బిడ్డ అన్నం కూడా మానేసి కూర్చుంది, నా బిడ్డ ఏడుస్తుంది, చూడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గనుక అడుగుట యొక్క అవసరత, అడిగే విధానం రెండు తెలుసుకున్నాం. మొదట ఏం చేయాలా? అనువైన స్థలమును లేదా అనువైన స్థానమును సిద్ధపరచుకోవాలి. నీ ఇంట్లో అవకాశం ఉంటే ఇంట్లో, లేదంటే సన్నిధిలో, లేదంటే ఏకాంతంగా, పురుషుడైతే ఏకాంతంగా కాస్త ఒంటరిగా దేవునితో, లేదా ఇద్దరు ముగ్గురైనా కలిసి ఏకాంతంగా. రెండవది స్తుతి ఆరాధనతో దేవుని తలుపు తట్టుట, ఆయన ప్రస్తుతించుట, మహిమపరచుట, ఆయన మేలులన్నీ తలపోసి కృతజ్ఞతలు చెప్పుట. ఎన్నోసార్లు నాకు అన్నం పెట్టావు తల్లి, ధర్మ తల్లివమ్మ, అమ్మా ధర్మం చేయి తల్లి, నువ్వు ఎన్నోసార్లు నాకు కడుపు నింపావమ్మా, ఎన్నోసార్లు నాకు ఉపకారం చేసావమ్మా అని దీనంగా ఒక భిక్షగాడు రోడ్డు మీద ఉండి అడుగుతున్నప్పుడు యజమానురాలు ఖచ్చితంగా తలుపు తీస్తుంది. ఎందుకంటే వీడు గతంలో ఆమె చేసిన హెల్ప్ గుర్తు చేశాడు. అంటే అర్థం ఏంటి? నువ్వు నాకు చేసిన మేలు నేను మర్చిపోలేదు, నా గుండెల్లో ఉన్నాయి, జ్ఞాపకాలుగా ఉన్నాయి, ఈవేళ కూడా నాకు ఆకలి అవుతుంది, హెల్ప్ చేయ. అది చూస్తాడు. ఏ స్థితిలో ఉన్నప్పుడు దేవుడు మనకి ఎన్ని రకాలుగా ఆదుకున్నాడో, ఎన్ని రకాలుగా సహాయపడ్డాడో అవన్నీ తలపోసి దేవునికి గుర్తు చేసి, దేవా నా గతి ఏంటో నాకు తెలుసు ప్రభా, ఏ స్థితిలో నుంచి నువ్వు నన్ను తీసుకొచ్చావు తెలుసు తండ్రి, ఎన్నో ఆదుకున్నావు, ఎన్నెన్నో ఉపకారాలు చేసావు, ఎన్నో మేలులు చేసావు తండ్రి, నాకు గుర్తున్నాయి తండ్రి, నీకు స్తోత్రం అని ఆయన కార్యాలు తలపోసి ప్రస్తుతిస్తూ ఉంటే, ఇన్ని కార్యాలు గుర్తుపెట్టుకున్న నా బిడ్డ ఇప్పుడేదో అక్కర కలిగి ఉన్నాడు, ఇప్పుడు కూడా నేను హెల్ప్ చేస్తాను, ఇది కూడా గుర్తుపెట్టుకుంటాడు. దేవునికి మహిమ. ప్రస్తుతించి ఆయనను సంధించాలి. ఆయన మేలులన్నీ జ్ఞాపకంలో ఉన్నాయన్నడానికి గుర్తుగా మనం ఆ విషయాలు ఆయనకి అందించాలి. గుర్తు పెట్టుకోవాలి, మనం గుర్తు చేసుకోవాలి వెళ్ళి కూర్చొని దేవునితో. అదే ఇప్పుడు పెద్ద డేంజర్ అయిపోయింది అందరికీ. ఆ జ్ఞాపకాలు పోతున్నాయి. దేవుడు వరుసగా చేస్తూ వచ్చిన కార్యాలన్నీ మర్చిపోయి ఎక్కడో మొదలుపెట్టి ఎక్కడో ముగిసిపోతుంది చరిత్ర. అది వెరీ డేంజర్ అండి. గతం మర్చిపోవటం, దేవుని మేలులు మర్చిపోవటం అనేది కొంప ముంచేటువంటి లక్షణం. అది ఎప్పుడు జరగకూడదు. కొన్నిసార్లు దేవుడే మన జ్ఞాపకాల్లో తెస్తాడు, కొన్ని మన కళ్ళ ముందుకు తీసుకొచ్చి, ఒకప్పుడు నువ్వు ఈ స్థితిలో ఉన్నావు గుర్తు చేసుకో, ఒకప్పుడు నువ్వు ఇలా ఉన్నావు గుర్తు చేసుకో, ఒకప్పుడు నువ్వు ఇలా ఉన్నావు, ఒకప్పుడు ఇలా ఉన్నావు గుర్తు చేసుకో, ఇప్పుడు నేను ఇలా చేశాను నిన్ను, నువ్వు ఆ స్థితిలో ఉన్నప్పుడు ఎలా ఉన్నావు ఇప్పుడు కూడా అలానే ఉండాలి, నువ్వు తేడా పడుతున్నావు, నువ్వు మార్పు చెందావు, నువ్వు వేరే రకంగా వస్తున్నావు, నువ్వు సరిదిద్దుకోనైనా సరి చేసుకోనైనా అని దేవుడు మౌనంగా నీతో మాట్లాడుతూ ఉంటాడు. ఆయన కొన్ని సన్నివేశాలు నీ ముందుకు రప్పించి, కనీసం అప్పుడన్నా మన కళ్ళు వెలగాలి. జ్ఞాపకం ఎప్పుడు మిస్ కాకూడదు. ఏకాంత ప్రార్థనలో గతమును గుర్తు చేసుకొనుట, ఏ స్థితి నుండి దేవుడు నిన్ను బయటికి తెచ్చాడో అది గుర్తు చేసుకొని ప్రభువుని ప్రస్తుతించుట అనేది ఒక గొప్ప ముఖ్యాంశమై ఉంది. ఎందుకంటే దెబ్బతిన్న దావీదు తన ప్రాణానికి చెప్పుకున్న మాట అది, నా ప్రాణమా నా అంతరంగములోనున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించు, ఆయన చేసిన ఉపకారములలో కనీసం కొన్నైనా గుర్తుపెట్టుకోనలా, దేనిని మర్చిపోవద్దన్నాడు.
ఎంత సీరియస్ అయితే అంత చెప్పుకున్నాడు. ఆయన చేసిన ఉపకారాల్లో దేనిని మర్చిపోతున్నాడు. ఎంతమంది గుర్తున్నాయి దేవుని ఉపకారాలు? ఎక్కడ గుర్తున్నాయి? ఆ గుర్తు పోయినందుననే మనం విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నాం, వెర్రిమొర్రి వేషాలన్నీ వేస్తున్నాం. ఆ గ్రహింపు మనకు ఉన్నంత వరకు అడుగులు జారవు. దేవుని అందలి ప్రేమ, భయము, భక్తి మొత్తం నిలిచుంటాయి. ఏది గుర్తున్నప్పుడు? మన గత స్థితి. అది చాలా ముఖ్యమండి. దీని మీద ఒక ఎగ్జాంపుల్ చాలా నాళ్ళ క్రితం చెప్పా. ఓ ధనవంతుడు ఉంటాడు. ఆ ధనవంతుడికి ఒక కొడుకు ఉంటాడు. వాడు చాలా చక్కగా ఉంటాడు, చాలా డిగ్నిటీగా, మంచి వస్త్రాలు, హైపైగా ఉంటాడు. ఓ రోజు ఓ ప్రదేశంలో కారు ఆగిద్ది. తండ్రి కొడుకు ఇద్దరు కారులో ఉంటారు. కాస్ట్లీ కారు ఆగిద్ది. అయితే అక్కడ సమీపంలో చెత్త కుప్ప ఉంటుంది. ఆ చెత్త కుప్ప దగ్గర ఒక చిన్న పిల్లాడు ఉంటాడు. ఒక చిన్న పిల్లగాడు. వాడు భిక్షం ఎత్తుకునే పిల్లవాడు. ఈ అబ్బాయి మరి ఒక కారణం చేత కారు దిగుతాడు. బహుశా ట్రాఫిక్ బ్రేక్ అయిన కారణం చేత ఏం జరుగుతుంది చూడటానికి సంథింగ్ దిగుతాడు. మంచి కాస్ట్లీ డ్రెస్ తన ఒంటి మీద. ఆ చెత్త కుప్ప దగ్గర ఉండే ఆ పిల్లవాడు ఇతని దగ్గరికి వస్తాడు. ఇతను హైట్ గీట్ ఉంటాడు, మంచి ఖరీదైన బట్టలు. వాడేం చేశాడంటే ఆ చెత్త కుప్ప దగ్గర ఆ ఏరుకుంటున్న స్థితిలో ఉన్నాడు కదా, వాడు ఆ చేతులతో ఈయన కోటు పట్టుకుంటాడు. కోటు పట్టుకొని కోటు లాగి పిలుస్తూ ఉంటాడు. ఆ ట్రాఫిక్లో వాళ్ళందరినీ గమనిస్తా ఈ టెన్షన్లో ఉంటాడు ఇతను. పిలుస్తూ ఉంటాడు, వినిపించుకోడు. ఆడు కోటు పట్టుకొని లాగుతాడు, ఎందుకంటే ధర్మం చేయమని. ఆ కోటు పట్టుకొని గట్టిగా 2-3 సార్లు లాగేసరికి చూస్తాడు. చూడగానే వాడి చేతులు చాపుతాడు, అలా పెట్టి కొడతాడు. వాడు పోయి అవతల పడతాడు. చంపేస్తావు కదవా, ఎవడను నా కోటు పట్టుకుంటావు అని ఆ కోటును దులిపేసుకుంటాడు. ఇక ఆడు పిల్లగాడు గడగడలాడుతా ఆ పడ్డ దగ్గర నుంచి చిన్నగా లేచి అవతలికి వెళ్ళిపోతాడు. కారులో ఉండి తండ్రి చూస్తుంటాడు. తండ్రి అనుకుంటాడు ఆ చిన్న పిల్లవాడిని చూసి తన కొడుకు కనికరించి ఏదైనా దానం చేస్తాడేమో అని. దానం చేయకపోగా కోటు పట్టుకున్నాడని లాగి పఠామని కొట్టేసరికి ఆ చిన్నోడు అవతల పడతాడు. తర్వాత ఆ ట్రాఫిక్ ఏదో క్లియర్ అయింది, వాడు కారు ఎక్కి వెళ్ళిపోతాడు. తండ్రి అప్పుడు ఏం మాట్లాడు, మౌనం కూర్చుంటాడు, బాధపడతాడు, కన్నీళ్ళు తిరుగుతాడు. తన కొడుకు కాఠిన్యానికి గాయపడిపోతాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత, నాన్న నీకు చాలా రోజుల నుంచి ఇవ్వాలనుకుంటున్నాను, నీ కొరకు ఒక విలువైనది దాచిపెట్టాను, అది నీకు ఇస్తాను నాన్న, అది నువ్వు స్వీకరించాలి అంటాడు. తప్పకుండా డాడీ, తప్పకుండా ఇవ్వండి, మీరు నాకు ఇస్తున్నారంటే అది ఏదో చాలా ఖరీదైందై ఉంటుంది అని కొడుకు అంటాడు. తండ్రి తన గదిలోకి వెళ్ళి తనకున్న వస్తువులు భద్రం చేసే ప్రదేశంలో ఒక పాతదైనటువంటి ఐరన్ బాక్స్ ఒకటి ఉంటుంది. తన వస్తువులు భద్రం చేసే ప్లేస్లో నుంచి ఆ ఐరన్ బాక్స్ ఒకటి, ఇనుప బాక్స్ ఒకటి తీస్తాడు బయటికి. తీసి, ఇది నీకోసమే ఉంచాను నాన్న, ఇది నీకు చాలా మేలు చేస్తుంది, ఇది నీ దగ్గర పెట్టుకో, ఎప్పటికీ నీ దగ్గర పెట్టుకో, ఇది నీకు నా గిఫ్ట్ అని ఇస్తాడు. పెద్ద ధనవంతుడు తండ్రి. అంత ధనవంతుడు గిఫ్ట్ ఇచ్చాడంటే ఇంక అది ఏ వజ్ర వైడూర్యాలు అయి ఉండొచ్చు. కొడుకు కోసం దాచిపెట్టినాయి. సంతోషపడి, డాడీ తీసి చూసేదా అంటాడు. నీకు ఇచ్చా, నీకు నీదే, చూసుకో అంటాడు. దాని లాక్ ఓపెన్ చేసి తీస్తాడు. తీస్తే వజ్రాలు వైడూర్యాలు ఏమి ఉండవు.
దాదాపు 25 సంవత్సరాల క్రితం తీసిన ఫోటోలు ఉంటాయి. ఆ ఫోటోలు తీస్తాడు. ఏంటి ఏంటి అంటాడు. చూడన్నా చూస్తాడు. ఆ ఫోటోల్లో కొన్ని గంటల ముందు చిన్నాన్ని కొట్టాడే చెత్తకుప్ప, అలాంటి చెత్తకుప్ప, అంతకంటే రోతగా ఉన్న చెత్తకుప్ప దగ్గర ఒంటి మీద కనీసం బట్టలు లేని స్థితిలో, దారుణమైన స్థితిలో, మహారోతగా ఉన్న ఒక చిన్న బిడ్డ నిలబడి ఉంటాడు ఆ ఫోటోల్లో. ఏం డాడీ గిఫ్ట్ అని ఇంత అసహ్యమైన ఫోటోలు ఇస్తున్నావు నాకు? ఇందులో ఏముంది డాడీ? చెత్తకుప్ప దగ్గర అసహ్యంగా మురికిగా ఉన్న ఒక పిల్లవాడు ఉన్నాడు, అంతమించి ఏముంది డాడీ? ఇది నాకు బహుమానం ఏంటి డాడీ అంటే, ఆ పిల్లవాడిని ఎప్పుడు నన్ను చూసావా నువ్వు అన్నాడు. నేను ఇంతవరకు చూడలేదు డాడీ. ఎవరు వీడు? వాడెవరో కాదు నాయనా, నువ్వే. 25 సంవత్సరాల క్రితం నీవు నాకు ఆ చెత్త కుప్ప దగ్గరే కనపడ్డావు. ఊహించని రీతిలో నేను మీ అమ్మ ఇద్దరం ఆ మార్గం గుండా వెళ్ళటం జరిగింది. అమాయకంగా నువ్వు నా దగ్గరికి వచ్చి నా కోటు పట్టుకొని దీనంగా నాకెళ్ళి చూశావు. నువ్వు ఎవరు బిడ్డవో మాకు తెలియదు, ఎలా ఆ స్థితికి వచ్చావో మాకు తెలియదు. నిన్ను చూడగానే మీ అమ్మకి నాకిద్దరికి కనికరం కలిగింది. నేను అమ్మని అడిగాను, ఈ చిన్న బిడ్డ ఇంత దారుణంగా ఉన్నాడు, మనం వీడిని తీసుకెళ్దామా? వీడికి ఏదన్నా మనం ఇస్తే ఆ పూటకే, మరి తర్వాత కాబట్టి వీడిని మనం తీసుకెళ్దామా, వీడిని పెంచుకుందామా? తప్పకుండా అంది. ఇద్దరం తీసుకొచ్చి నీకు స్నానం చేయించి క్లీన్ చేశాం. అయితే నేను ఒక మంచి పని చేసేటప్పుడు నా దగ్గర ఎప్పుడు కెమెరా ఉండేది. ఆ కెమెరాతో నువ్వు ఆ స్పాట్లో కనపడ్డప్పుడు ఈ ఫోటోలు తీసా. ఎందుకు తీశానో తెలుసా నాయన? నేను సంపన్నుడిని. నువ్వు ఆ స్థితిలో నుంచి నా ఇంట్లోకి వస్తున్నావు. నా ఇంట్లో ఉన్న సంపదలను బట్టి తప్పకుండా నువ్వు అహంకారం చూపే అవకాశం ఉంటుంది. ఏనాటికైనా నీ మొదటి స్థితిని ఎరుగక నువ్వు తేడాపడే అవకాశం ఉంటుంది. అలా జరిగినప్పుడు ఇవి నీకు చూపిద్దాం. ఒకవేళ అలాంటి పరిస్థితి రాకపోతే ఇవి ఎప్పటికీ నీకు చూపించొద్దు అనుకున్నా. కానీ ఇందాక నువ్వు చేసిన పనికి నా గుండె గాయమైపోయింది. అచ్చం ఆ బిడ్డలాగానే నువ్వు ఉన్నావు, అలానే నా కోటు పట్టుకున్నావు. అయితే నేను చెంపదెబ్బ కొట్టలేదు నాన్న, నిన్ను ఎత్తుకొని ఇంటికి తెచ్చుకున్నాను రా. నువ్వు నా కన్న బిడ్డవి కాదు, నేను పెంచుకున్నాను నిన్ను అంటాడు. వాడిగా తిరిగిపోద్ది మైండ్. ఇది నిజమా నాన్న అంటే, చూసుకో ఆ ఫేస్కి నీ ఫేస్కి వెళ్ళి అద్దంలో చూసుకో, ఖచ్చితంగా పోలికలు ఉంటాయి చూడు. కన్ఫామ్ వాడే. ఇక ఏడుస్తాడు. ఏడ్చి ఆ ఫోటోలు అక్కడే పెట్టేసి కారు తీసుకొని వెళ్తాడు. వెళ్తే ఆ చిన్నోడు ఆ చెత్తకుప్ప దగ్గరే ఉంటాడు. వాడి దగ్గరికి వెళ్ళి వాడి చేతులు పిలుస్తాడు. భయపడి వెనక్కి వెళ్తా ఉంటే పరిగెత్తుకుంటే పట్టుకొని ఏడుస్తాడు. నన్ను క్షమించరా, నన్ను క్షమించు, నువ్వు నాకు తమ్ముడు, నేను నీకు అన్నను అంతేరా. 25 ఏళ్ల క్రితం నా గతిది, ప్రస్తుతం నీ పరిస్థితి ఇది. కానీ నాకు నా ఫస్ట్ స్థాయి నాకు తెలియలేదురా. నా తల్లిదండ్రులకు నేను పుట్టాను అనుకున్నాను, ఆ సంపన్నుల బిడ్డగా నేను సంపన్నుని అనుకున్నాను. కానీ ఈ దిక్కుమాలిన దరిద్రగుట్టు చెత్తకుప్ప స్థితిలో నుంచి మా నాయన నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడని నాకు తెలియదు, ఈ అంతస్తు తెచ్చాడని నాకు తెలియదు. నేను చాలా తేడాపడ్డానని పశ్చాత్తాపతుడై విరిగి నలిగిన మనసు కలిగి ఆ చిన్నాన్ని తీసుకెళ్ళి శుభ్రం చేసుకొని ఆయన తీసుకొని ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళి తండ్రికి నమస్కరిస్తాడు. నేను ఇలాంటి స్థితిలో ఉన్నవాడినైనా నన్ను చేరదీసి ఏనాడు కూడా నేను నీ సంబంధిని కాదు అన్నట్టు ఎప్పుడూ ప్రవర్తించకుండా నన్ను కన్న బిడ్డ కంటే ఎక్కువ చూసినావు. నేనేమని పిలవాలి నాయనా? నువ్వు ఎప్పటికీ నా బిడ్డ, నేను ఎప్పటికీ నీ తండ్రినే. పిలుపులో మార్పు లేదు, వ్యవహారంలో మార్పు లేదు. ఎందుకంటే
నిన్ను నేను స్వీకరించిన రోజే హృదయపూర్వకంగా నిన్ను హత్తుకున్నాను నాయన. నువ్వు ఎప్పటికీ నా బిడ్డవండి, అట్లయితే వీడు కూడా నా బిడ్డ అని వాడిని స్వీకరిస్తాను. ఇది నేను ఎందుకు చెప్పానంటే ఒక ఎగ్జాంపుల్. ఎందుకు చెప్పానంటే దేవుడు కూడా మన ఫోటోలు దాచిపెడతాడు. ఏ బాధల్లో ఉన్నప్పుడు ఎలా ఏడ్చామో, ఏ స్థితిలో ఉన్నప్పుడు ఎలా సిగ్గుపడ్డామో, ఎలాంటి పరిస్థితులు ఎలా అవమాన భారంతో కృంగిపోయామో, ఎంత ఆవేదన పడ్డామో, ఆ సన్నివేశాలన్నీ దేవుని దగ్గర భద్రంగా ఉంటాయి. నువ్వు అందుబాటులోకి వచ్చినప్పుడు నా గతం ఏంటి అని నువ్వు వెనక్కి చూస్తే అన్నీ నీకు చూపిస్తాడు ఆయన. నాకు చూపించాలి తండ్రి, నువ్వు నా స్థితిని, నా గతిని నాకు చూపించు తండ్రి. కృతజ్ఞతాహీనంగా ప్రవర్తిస్తున్నా, కుక్క కంటే నీచంగా తయారయ్యా, అంధుల్లాగా అయిపోతున్నా, అంధురాల్లాగా అయిపోతున్నా. ఎన్నెన్నో పర్యాయాలు నన్ను ఆదుకున్నావు, ఆదరించావు, మేలు చేశావు, నా తల ఎత్తావు, నన్ను ఘనపరిచావు, నన్ను నీ గుండెల్లో హత్తుకున్నావు తండ్రి. ఈరోజు నేను ఇట్లా తయారయ్యాను ప్రభు, నా మొదటి స్థితి మర్చిపోయానయ్యా, నన్ను క్షమించు నాయన అని దేవుని ముందు మనం సాగిలపడాలి, దేవుని అడగాలి. చూపించు నేను ఆవేదన పడిన స్థితిని, నేను ఎప్పటికీ మర్చిపోకుండా నా హృదయంలో శిలాక్షరాలుగా ముద్రితం చేయండి. ముద్రించాం. గతాన్ని తలుచుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. గతకాలపు దేవుని మేలులో తలంచినప్పుడు మురిసిపోతాడు ఆయన. తెలుసా, నేను చేసినవన్నీ గుర్తున్నానా నీకు? అమ్మా, నేను చేసినవన్నీ గుర్తున్నాయి నీకు? బాగా గుర్తుపెట్టుకున్నావు తల్లి, బాగా గుర్తుపెట్టుకున్నావు నా కుమారుడని సంతోషపడతాడు. అది మర్చిపోయినప్పుడు బాధపడతాడు. ప్లీజ్ మీరందరూ ఆ గతకాలపు కార్యాలన్నింటినీ తలంచుకోవాలి. నీ జీవితంలో నీకుండే ఎవ్వరికి వాళ్ళకి ఉన్నాయా? దేవునితో కూడా నడిచిన అనుభవంలో దేవుడు చేసిన కార్యాలు లేవా నీ జీవితంలో? ఏమి లేవా? ఉంటే చేయొద్దు. ఉన్నాయన్నా నాది బోల్డ్ అన్న ఉన్నాయి. నేను కూడా బాధపడతానండి కొన్నిసార్లు. నా ఏడుపు అదే, మర్చిపోయినట్టు ప్రవర్తిస్తున్నానేమ్మా. ఒక పాట కూడా పాడుకున్నాను దేవుడు ప్రేరణతో, ఎందుకైనా మంచిదని పాడుకున్నాను. అందులో అన్నీ పెట్టలేదు, కొన్ని చరణాలే పెట్టాను. గుర్తు చేసుకో మనస, గుండెలోన దాచుకో, గతకాలపు జీవితమున యేసయ్య కార్యాలు గుర్తు చేసుకో మనస, గుండెలోన దాచుకో, గుర్తు చేసుకో మనస, గుండెలోన దాచుకో, గతకాలపు జీవితమున యేసయ్య కార్యాలు, గతకాలపు జీవితమున యేసయ్య కార్యాలు గుర్తు చేసుకో మనస, గుండెలోన దాచుకో. దేవునికి మహిమ. ఆ జ్ఞాపకాలు నేను మర్చిపోయి ప్రవర్తిస్తున్నప్పుడు నాకు ఎట్లా ఉంటుందో తెలుసా? నీళ్ళల్లో కొట్టకపోతున్న మనిషిలాగా ఉంటుంది నాకు, నా ఫీలింగ్. అప్పుడు నా గతాన్ని నాకు గుర్తు చేసే నా సంబంధులు ఎవరన్నా ఆ గతాలను నాకు గుర్తు చేస్తే ఎంత బాగుండు. అప్పుడు నేను నీళ్ళలో కొట్టుకుపోయేవాడికి ఏదన్నా ఒక ఆధారం అందించి ఒడ్డుకు లాగినట్టు అవుతుంది కదా అని ఎదురు చూస్తాను. తెలుసా మీకు? నా ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, నా సమీపస్తుల నుంచి నేను ఆశించే ముఖ్యమైనది అదే. ఎక్కడన్నా నేను అవి మర్చిపోయే అవకాశం ఉంటే ఆ మొదటి స్థితిని ఎప్పటికప్పుడు నా తలంపుల్లోకి తీసుకొచ్చే వ్యక్తులు నాతో కూడా ఉంటే ఎంత బాగుండు అనిపిస్తుంది. తెలుసా మీకు? కొన్నిసార్లు కొన్ని సన్నివేశాలు దేవుడు నా ముందు తెస్తాడు. తెచ్చి, ఇదిగో ఇట్లా నువ్వు ఉన్నావు కదా, ఒకప్పుడు ఇట్లా నువ్వు చేసావు కదా, ఇట్లా నువ్వు ఉన్నావు కదా, ఇప్పుడు నీ స్థితి మారింది. అలాంటి సన్నివేశాలు నేను ఆ స్థితిలో ఉన్న ఘట్టాలు నా కళ్ళ ముందుకు వచ్చినప్పుడు నా హృదయం కదిలిద్ది. దేవా, నన్ను నువ్వు ఇలా చేసావు తండ్రి. పక్కన వాళ్ళతో చెప్తాను నేను,
ఒరే అజయ్ ఇట్లా ఉందిరా, అప్పుడు నా పరిస్థితి ఇలా ఉందిరా, ఒరే ఇట్లా అబ్బాయి అని పక్కన వాళ్ళకి వెంటనే చెప్పేస్తాను నేను. ఎందుకంటే వాళ్ళు మళ్ళీ నాకు అవి గుర్తు చేయాలని. నా కుటుంబ సభ్యులు, ముఖ్యంగా అమ్మతో నాన్నతో. నేను చిత్రం ఏంటంటే, మా నాన్న ఎందుకు ఎక్కువ లైక్ చేస్తానంటే, మా నాన్న నేను ఆయన కూర్చొని మాట్లాడుకున్నప్పుడు ఎక్కువ గతాన్ని తీసుకొస్తుంటాడు. ఆయన ఏ స్థితి నుంచి దేవుడు తీసుకొచ్చాడో, ఎలాంటి గతిలో నుంచి దేవుడు ఎత్తిపట్టాడో, నేను ఎన్నిసార్లు వెళ్ళి కూర్చున్నా ఆయన వాటిని జ్ఞాపకంలో తీసుకొస్తాడు నాన్న. అందుకు మా నాయన అంటే స్పెషల్ అభిమానం. మర్చిపోడు, ఖచ్చితంగా పాయింట్ ఎత్తుతాడు. ఎక్కడి నుంచి అక్కడికి తీసుకొచ్చాడయ్యా యేసయ్య మనల్ని అంటాడు. ఆశ్చర్యకరుడయ్యా, ఎక్కడి నుంచి అక్కడికి తెచ్చాడు. ఏంటి మనకు ఆయన ఇచ్చిన కృప. ఆ మాట కోసం పోయి కూర్చుంటా, ఆ ఒక్క మాట అందిద్ది నాకు. తిన్నావా నాన్న అంట. తిన్నానా, ఇప్పుడు సరేనా, వెళ్తున్నా, సేవకి వెళ్ళాలి, పద అంట. దారి తెన్నో తెలియకనే తిరిగిన దినములను, దారుణమైన వేదనను పొందిన క్షణములను, దారి తెన్నో తెలియకనే తిరిగిన దినములను, దారుణమైన వేదనను పొందిన క్షణములను, దాపు చేరి యేసు నిన్ను ఓదార్చిన తరుణమును, దాపు చేరి యేసు నిన్ను ఓదార్చిన తరుణమును, దయ చూపి నీ బాధను తొలగించిన సమయమును, దయ చూపి నీ బాధను తొలగించిన సమయమును, గుర్తు చేసుకో మనస గుండెలోన దాచుకో, గుర్తు చేసుకో మనస గుండెలోన దాచుకో. గతకాలపు జీవితమున యేసయ్య కార్యాలు, గతకాలపు జీవితమున యేసయ్య కార్యాలు, గుర్తు చేసుకో మనస గుండెలోన దాచుకో. ప్రస్తుత సమస్యను బట్టి నువ్వు దేవుని ముందుకెళితే, నువ్వు దేవుని ముందుకెళ్ళి కూర్చున్నప్పుడు ఫస్ట్ గుర్తు చేసుకోవాల్సింది ప్రస్తుత సమస్యను కాదు. ఎందుకంటే గడ్డువి నువ్వు ఎదుర్కొన్నప్పుడు నాన్న ఎంత ప్రేమించి నిన్ను హత్తుకుని దరిచేర్చాడో తండ్రి, అది నువ్వు గుర్తుపెట్టుకోవాలా, అది గుర్తు చేసుకోవాలా. ఇప్పుడు నువ్వు చేయలేదు, కష్టం వచ్చింది అని నిన్ను సనగను తండ్రి. ఎందుకంటే ఇంతకంటే జటిలమైన వెన్నింటి నుంచో నన్ను కాపాడుకుంటూ వచ్చావు నువ్వే. నీకు స్తోత్రం. ఆ మేలులన్నిటిని బట్టి నీ కృతజ్ఞతలు ప్రభు, ఆ స్తోత్రం ప్రభు అని మనసారా ఆయన మహింపరచుకోవచ్చు. ఈ చర్య ద్వారా ఆయన ద్వారమును తడతాం. ఖచ్చితంగా ఆయన నీతో సంప్రదిస్తాడు, నీతో మాట్లాడతాడు. నా కుమారుడా నీకేం కావాలి అంటాడు, నా కుమారి నీకేం కావాలి అడుగు, అప్పుడు అడగాలి. ఇక ఈ మొదటి పాయింట్ ముగిస్తాను. ఇంకా రెండో పాయింట్ ఉంది. మనం అడిగినప్పుడు దేవుని సమాధానం ఏంటి, ఎలా ఉంటుంది అనేది ఆ కింది మాటల్లో చెప్పాడు. మీరు ఇంటికి వెళ్ళి ధ్యానించండి. మరి ప్రస్తుతం ముగించమంటారు. ఆ ఒక్క పాయింట్ చెప్పేదా, సింపుల్ అయిపోయింది. చెప్తాను, మిమ్మల్ని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. ఒక్కసారి ఆ లైన్ మళ్ళీ కింద చదవండి. మీలో ఏ మనుషుడైనను తన కుమారుడు తన రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిచ్చునా,
చేపను అడిగిన ఎడల పామునిచ్చునా? మీరు చెడ్డవారయ్యుండియు మీ పిల్లలకు మంచి ఈవులనియ్యనెరిగి ఉండగా పరలోకమందున మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయంగా మంచి ఈవులనిచ్చును. దేవునికి స్తోత్రం కలుగును గాక. రొట్టెను అడిగితే రాతిని ఇస్తారా మీరు? చేపను అడిగితే పాముని ఇస్తారా? ఇవ్వరు కదా. మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఇవ్వాలనుకున్నప్పుడు మీ పరలోకపు తండ్రి మరి మీకంటే శ్రేష్ఠుడు కదా. ఈ ఒక్క పాయింట్ని మనం ఎప్పుడూ మర్చిపోకుండా ఇది కూడా మైండ్లో పెట్టుకోవాలి. ఇక్కడ ఒక మెలిక ఉంది, అందుకని చెప్తున్నా. ఏంటంటే కొన్నిసార్లు మనం రొట్టెని అడగబోయి రాతిని అడుగుతాం. అర్థమైందా? చేపను అడగబోయి పామును అడుగుతాం. అప్పుడు రిజల్ట్ రాదు, మనకు తెలియదు. నేను అడిగాను, నాకు ఆన్సర్ లేదు. ఎందుకని ప్రభా అంటే ఆయన చెప్తున్నాడు, మీరు చెడ్డవారై ఉండి కూడా మీ పిల్లలు అడిగితే వాళ్ళు అడిగిన దాన్ని అడిగినట్టు మంచిదైన ప్రతిదీ మీరు ఇస్తారే, మరి మీ తండ్రిని నేను ఇంకా మీకంటే శ్రేష్ఠుణ్ణి కదా. కానీ మీరు అడుగుతున్నారు, కానీ అవి మీరు రొట్టెకు బదులు రాతిని, చేపకు బదులు పాముని అడుగుతున్నారు. నేను ఎలా ఉత్తరం ఇవ్వాలి? అడగవలసినవేవో అడగట్లా, అడగకూడనివి నా ముందుకు వచ్చి నువ్వు అడుగుతున్నావు. ఏం చెప్పమంటావు? నీకు సమాధానం ఏమివ్వమంటావు? జవాబు నీకు ఏది ఇవ్వాలో నాకు తెలుసు. ఎంత శ్రేష్టమైనది ఇవ్వాలో, ఎంత మంచిది ఇవ్వాలో, ఎలాంటి మంచి ఈవులను ఇవ్వాలో నాకు తెలుసు. నువ్వు వచ్చావు నీ అక్కర కొలది అడగడానికి వచ్చావు, కానీ రాతిని కాదు రొట్టెని అడుగు, పామును కాదు చేపను అడుగు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంతకంటే శ్రేష్టమైన వాటిని ఇస్తాను. కొన్నిసార్లు మనం అడిగే ఎట్లా ఉంటాయంటే ఇందాక నేను చెప్పినట్టు ఉంటాయి. రొట్టెకు బదులు రాయి, చేపకు బదులు పాము. రొట్టె తింటే మెత్తగా నలిగి కడుపులోకి వెళ్ళి బలాన్ని వేస్తుంది. రాతిని తీసుకొని నవిలితే పళ్ళు ఊడతాయి. చేపను తీసుకుంటే చక్కగా కాల్చుకోనో లేకపోతే ఫ్రై చేసుకొనో ఏదో చేసుకొని తినొచ్చు. పాముని తెచ్చుకుంటే ఇక ఎప్పటికీ చేపను తినడానికి లేకుండా మనం పోతాం. అంటే కొన్నిసార్లు ఎట్లా ఉంటాయి మనం అడిగే. అది చెప్తున్నాడు సింపుల్గా పోల్చి. కొన్నిసార్లు మీ పనులన్నీ, మీరు అడిగే అన్నీ, మీ ఆలోచనని మీ పళ్ళు ఓడగొట్టుకునేటట్టు ఉంటాయిరా. కొన్నిసార్లు మీకు మేలు కాదు కీడుకరంగా దాపురించే వాటిని అడుగుతారు మీరు, మీకు తెలియక. అసలు ఇంకొక రహస్యం ఏంటంటే దేవుని సన్నిధికి వెళ్ళి అడగడానికి ఉపక్రమించినప్పుడు అసలైంది ఒకటి అడగాల. ఏం అడగాలి తెలుసా? తండ్రి నువ్వు వచ్చావు కదా, నిన్ను అడగాలి కదా. ఇప్పుడు నేను ఏం అడగాలో నాకు తెలియదయ్యా. ముగ్గురు ఉన్నారండి, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. యేసయ్యను నువ్వు పిలిచినప్పుడు ఏం అడగాలో, తండ్రిని నువ్వు విజ్ఞాపన చేసినప్పుడు ఏం అడగాలో పరిశుద్ధాత్మ తానే నీకు బోధిస్తాడు. అర్థమైందా? ఆత్మ సహాయాన్ని అడగాలి. అడగమన్నావు, ఇంకేదో ఒకటి నీ సొంత పెత్తనంగా అడగకూడదు. నేనేం అడగాలో నాకు చెప్పయ్యా, నేనేమి కోరాలో నాకు తెలియదు, నేనేమి యాచించాలో తెలియదు, ఏం విజ్ఞాపన చేయాలో తెలియదు. సింపుల్గా చెప్పాలంటే అసలు ఎలా ప్రార్థన చేయాలో కూడా తెలియదయ్యా, ఏం అడగాలో కూడా తెలియదయ్యా అని మనం దేవుని ముందు మొదట అడగాలి. ఇది అడగాల్సిన విషయం. యుక్తముగా ప్రార్థించుట ఎలాగో మనకు తెలియదు కానీ. రోమాపత్రిక 8వ అధ్యాయం 26వ వచనం ఒక్కటి చదవండి, ముగిస్తాను నేను. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. అది మనం బలహీనులమట. ఇప్పుడు నేను చెప్పింది లేఖనానికి సరిపోయిందా? ఎందులో బలహీనులం? అడుగుటలో బలహీనులం. అడగాల్సినవి అడగం, పళ్ళు రాళ్ళగొట్టుకుని ప్రాణం మీదకి తెచ్చుకుని అడుగుతాం. స్తోత్రం చెప్పండి. అది మన బలహీనత. హలో, స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి ఇంకోసారి.
అది మన బలహీనత. చదువు తల్లి. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు గాని ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నిజంగా మనం దేవునికి అందుబాటులోకి వెళ్ళి పరిశుద్ధాత్మ సహాయాన్ని అర్థిస్తే, నేను అడగవలసింది ఏవో నాకు తెలియదు కనుక ఆత్మ నా యందు నీవే ఉండి తండ్రిని అడుగు అనిగా నువ్వు ఆయన్ని ఆహ్వానించగలిగితే, ఇక నువ్వేమేమి అడగాల మొత్తం నీలో ఉండి ఆత్మ తాను అడుగుతాడు. వచ్చేస్తుంది, అప్పుడు నడిపింపు వస్తుంది. ఏమేమి అడగాలో అన్నీ మారిపోతుంటాయి. నువ్వు అనుకున్నాయన్నీ రావు, అక్కడ రావచ్చు రాకపోవచ్చు. అవి ఇంపార్టెంట్ అయితే తప్పకుండా నీకు అవసరమైతే అవి వస్తాయి. అవి అనవసరం అనుకో, నీ పళ్ళు రాలుగొట్టాయి అనుకో, అవి బ్రేక్ చేస్తాడు. ఏవి నీకు దీవెనకరంగా ఉంటాయో, ఆశీర్వాదకరంగా ఉంటాయో, యుక్తంగా ఉంటాయో, క్షేమకరంగా ఉంటాయో, ఏవి నీకు రొట్టెలాగా చేపలాగా ఉండి కడుపు నింపేవిగా ఉంటాయో, అవన్నీ నీతో పాటు ఇతరులకు కూడా ఆత్మ ఉచ్చరింప శక్యము కానీ మూలుగులతో పరిశుద్ధాత్మ నిన్ను ఆవరించుకొని అవసరమైతే భాషల్లో ప్రార్థన చేసే కృపనిస్తాడు ఆయన. హల్లెలూయా. ఆత్మ తానే భాషలలో నీవు ప్రార్థన చేసేటువంటి కృపనిస్తాడు. నీకు తెలియని భాషలో నువ్వు దేవుణ్ణి అడిగేటట్టు చేస్తాడు. మూలుగులతో నువ్వు దేవునికి అడిగేటట్టు చేస్తాడు. అది నువ్వు కాదు, ఆత్మ. నీవు అడిగిన విజ్ఞాపన, నీవు ఆశించిన విజ్ఞాపనలో యుక్తమైనవి ఉంటే, నీకు అవి రొట్టెలాగా చేపలాగా మేలుకరమైనవి ఉంటే, అవి కూడా అప్పుడే రప్పిస్తాడు. మొత్తం వెళ్ళిపోతాయి దేవుని దగ్గరికి. ఇది రహస్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో ఈ చిన్న ధ్యానంలో మనకేం జ్ఞానం అబ్బింది, ఏమబ్బిందో మీకే తెలియాలి. నేనైతే దేవుడిచ్చిన నడిపింపులో కొన్ని విషయాలు మీకు ఉపయోగపడే సంగతులు చెప్పా. అన్నీ తెలిసిన దేవుని అడగటం అవసరం అనేది ఒకటి, అడిగే విధానం ఎలా సిద్ధపరచుకోవాలి. మొదట ఇది చెప్పండి, దేవుని వెతకుట కొరకు అనువైన స్థానమును కనుగొనుట. ఇంట్రెస్ట్ ఉంటే రాసుకో. దేవుని సన్నిధిని వెతుకుటకు అనువైన స్థానమును కనుగొనుట. అది ఇల్లా, గదా, ఏకాంతమా, పొలమా, స్థలమా, చెట్టా, లేకపోతే నీ దేవుని సన్నిధి, నీ ఇష్టం. అనువైన స్థానం. ఏదో దారిని పోతా ఇట్టన్నట్టు, లేకపోతే ఒక నిలువను ఒక అడ్డం వేసినట్టు, పొర్రపాటును కూడా అప్పుడప్పుడు అన్నట్టు చేయొద్దు. దేవునితో ప్రవర్తించేటప్పుడు, వ్యవహరించేటప్పుడు సీరియస్, అది గౌరవనీయంగా ఉండాలి. పిచ్చి పిచ్చిగా ప్రవర్తించకూడదు. ఖచ్చితంగా సమయం కేటాయించాలా దేవుని కొరకు. ప్రదేశం కూడా, మనకి అభ్యంతరం లేని ప్రదేశాన్ని కూడా ఎంపిక చేసుకోవాలి. ప్రశాంతంగా గడపాలండి. ఒక మాటలో చెప్పాలంటే ఆయనతో ప్రశాంతంగా గడపాలను, మనసు విప్పి మాట్లాడుకోవాలి, తృప్తిగా ఆయనతో గడపాల. తృప్తిగా పరిగెత్తుకుంటూ పోయాను, పరిగెత్తుకుంటూ వచ్చాను అన్నట్టు కాదు. ఇంకేది ముఖ్యమైనది లేదు ఆయన కంటే. ఉంటే చెప్పు నాకు, నేను ఇక నోరు మూసుకుంటా. ఉందా? సాతానుగాడు మాయా మనకు చేసేదంతా. మిగిలిన చెత్తంతా ముఖ్యమైనదిగా చూపిస్తాడు. దేవుని సన్నిధిలో గడపటమేమో అంత ముఖ్యమైనది కాదన్నట్టు చూపిస్తాడు. ఆ మోసంలోనే అందరినీ ముంచేశాడు వాడు. ఆయనకంటే ముఖ్యమైనది ఏంది? ఆయనకంటే ముఖ్యమైన వాడు ఎవరు? ఆయన చక్కబెట్టలేనిది ఏముంది? నువ్వు ఆయనతో ఉండగలిగితే ఎక్కడెక్కడ ఏమేం చక్రం నిప్పాలో మొత్తం ఆయన చూసుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ విషయాలన్నిటినీ ఇక మళ్ళీ నేను చెప్పదలుచుకోలేదు, చాలా క్లియర్గా మీకు చెప్పా. కాబట్టి దేవుని సన్నిధికి వెళ్ళి సన్నిధిని వెతుకుతాం, అనువైన స్థానం చూసుకుంటాం. తర్వాత గతకాలపు మేళ్ళను తలంచుకుంటూ ప్రస్తుతిస్తాం, మహింపరుచుకుంటాం, స్తోత్రిస్తాం, ఆరాధిస్తాం. తర్వాత ద్వారం తెరవబడుతుంది, పరలోక తలుపు తెరవబడుతుంది. ఏం కావాలనే స్వరం ఏంటి? నీ విజ్ఞాపన ఏంటి? ఏం అడగాలో తెలియదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అప్పుడు ఆయనే తన ఆత్మచేత నిన్ను సంధించి
నీకేవి ఆశీర్వాదకరమైనవో అవే విజ్ఞాపనలు నీ నోట అక్కడికి వచ్చేటట్టు చేస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన పిల్లవాడికి ఆఫర్ వచ్చిందనుకో, మనం పోతాం. పిల్లవాడికి అవకాశం వచ్చిందనుకో, గవర్నమెంట్ వారు ఏవో కొన్ని వాడు అడిగినవి ఇవ్వడానికి రెడీ చేశారనుకో, పోయి ఏదో ఒకటి తేరా అంటామా? అయ్యా నువ్వే అడగాల, ఎవరైనా అడిగినా ఇస్తారా? ఎవరైనా అడగొచ్చు, పక్కన వాళ్ళు కూడా చెప్పొచ్చు, వాళ్ళ సలహా కూడా తీసుకొని అడగొచ్చు. అంటే అట్టయితే నేను వస్తారా? ఎందుకంటే ఏది పెడితే లేకుండా విలువైనవి అని పోతామా పామా? ఖచ్చితంగా వెళ్తాం కదా. వెళ్ళి ఒరే అదడుగు అదడుగు, ఒరే వాడేమో ఇది తీసు, అది ఎంతరా, అది చిన్నదిరా, అది మొత్తం 20 రూపాయలు కూడా చేద్దాం, ఇది 5,000 రా, ఇది అడుగు, అది కావాలండి. ఐడియా ఇస్తాం కదా. తెలియని బిడ్డకి, అమాయకంగా ఉన్న బిడ్డకి పరిశుద్ధాత్మ అలా ఇస్తాడు ఆలోచన మనకి. నీవు నడవవలసిన మార్గమును నేను నడిపిస్తాను, నీవు కోరుకొనవలసినవేవో నేనే నీకు చెప్తాను. అది అడగాల, నాకు తెలియదా ఏమడగాల. ఈ ఒక్కటి అడుగు, ఇక మోకాళ్ళు, ఇక ఆయన ఇచ్చిన ప్రేరణతో, ఆయన ఇచ్చిన నడిపింపులో ఇక మాట్లాడుతూ ఉండు దేవునితో. ఇక ఆయనే తడవుగా ఒకటి గుర్తు చేస్తాడు, మొత్తం అడిగేసే తృప్తిగా దేవునితో గడుపు. ఇక నీ మనసు తృప్తి చెందింది, నీ ఆత్మ తృప్తి చెందింది, హ్యాపీగా అనిపించింది, మనసు నెమ్మళించింది, ఆనందంగా అప్పుడు లేచిరే. ఆ తృప్తి కలిగేంత వరకు దేవుడిని వదలొద్దు. ఎప్పుడు కలిగిద్దో తెలుసా? ఆయన మనల్ని స్పర్శించినప్పుడు కలిగిద్ది మనకి. ఆయన సన్నిధిని వెతకడానికి వెళ్ళిన మనం ఆయన స్పర్శను పొందినప్పుడు తృప్తి కలిగిద్ది. ఓకే, తప్పకుండా ఈ విషయాలు మీరు గ్రహింపులో పెట్టుకొని ఆ విధంగా మీరు దేవుణ్ణి సంధించాలని, దేవుని దగ్గర నుండి పొందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.